హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మా కిచెన్లో మనం చూడబోతున్న రెసిపీ వచ్చి రవ్వ మలాయ్ కేక్. రవ్వతో ఎంతో ఈజీగా ఈ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. మరి మన రవ్వ కేక్కి కావలసిన పదార్థాలు: 1 కప్పు వరకు సన్నగా ఉండే ఉప్మా రవ్వని తీసుకోవాలి ఈ విధంగా. అలాగే 1 అరకప్పు వరకు పంచదార, 3 టేబుల్ స్పూన్ల వరకు ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ని తీసుకోవాలి. అలాగే 3 టీ స్పూన్ల వరకు నిమ్మరసాన్ని తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యపు పిండి, 2 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, కాస్త వెనిలా ఎసెన్స్, తగినన్ని పాలని తీసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామా. మన రవ్వ కేక్ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఈ విధంగా మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి మనం తీసుకున్న 1 కప్పు రవ్వని, అలాగే అరకప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా రవ్వని పంచదారని తీసుకుని 1/4 కప్పు వరకు పాలని ఇందులో యాడ్ చేసుకోవాలి. 1/4 కప్పు అంటే మరి 1/4 కప్పే కాదు ఫ్రెండ్స్, కాసిన్ని ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పాలని యాడ్ చేసుకుని మొత్తం రవ్వ పంచదార బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 10 నిమిషాలు ఈ రవ్వని నాననిద్దాం. మన రవ్వ అనేది నానేలోపు మన ఈ కేక్ మౌల్డ్ని రెడీగా పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా మనం ఎప్పుడు కూడా మీకు ఆయిల్ని గ్రీస్ చేసి ఇందులో పొడి పిండిని చల్లి టస్ట్ చేయడం మాత్రమే చూపించాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు బటర్ పేపర్ని ఎలా వేసుకోవాలో కూడా ఇందులో నేను చూపిస్తాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని రౌండ్గా కట్ చేసుకుని ఈ విధంగా సెంటర్లో వచ్చేలాగా వేసుకోవాలి బటర్ పేపర్ని. ఈ విధంగా వేసుకుని కాస్త ఆయిల్ని వేసుకుని మొత్తం బటర్ పేపర్ పైన చక్కగా గ్రీస్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఈ కేక్ మౌల్డ్ని. ఈ విధంగా పూర్తిగా ఆయిల్ని అప్లై చేసుకొని కేక్ మౌల్డ్ని రెడీగా పక్కన పెట్టుకుని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామా. మరి వెంటనే మన కేక్ కోసం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే 10 నిమిషాల తర్వాత మన రవ్వ అనేది మనం పాలల్లో నానబెట్టాం కదా, రవ్వ చక్కగా నానిపోయింది ఫ్రెండ్స్, పంచదార మొత్తం కరిగిపోయింది. ఈ విధంగా నానిన రవ్వని మిక్సీ జార్లోకి వేసుకుని మనం ముందుగా తీసుకున్న 2 టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండి ఉంది కదా, గోధుమ పిండిని యాడ్ చేసుకుని 1 టీ స్పూన్ అంత వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా మనం ముందుగా తీసుకున్న ఆయిల్ ఉంది కదా, ఆయిల్ని కూడా యాడ్ చేసుకుని ఎక్దమ్ ఫైన్గా గ్రైండ్ చేసి ఈ విధంగా తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని మొత్తం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ విధంగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం గ్రైండ్ చేసుకున్న రవ్వ బ్యాటర్ మొత్తాన్ని ఈ విధంగా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న బేకింగ్ పౌడర్, అలాగే బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా రెండింటిని తీసుకుని ఇప్పుడు ఈ టైంలో మనం తీసుకున్న నిమ్మరసాన్ని 3 టీ స్పూన్ల వరకు ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం తీసుకున్న సోడా, బేకింగ్ పౌడర్ 2 యాక్టివ్ అవ్వడం కోసం ఈ విధంగా తీసుకోవాలి. ఇందులో మనం గుడ్డుని కానీ లేదంటే కర్డ్ని కానీ 2 యూస్ చేయడం లేదు కాబట్టి దానికి బదులుగా ఇక్కడ నిమ్మరసాన్ని వాడుతున్నాం. మన కేక్ అనేది పుల్లగా రాదు ఫ్రెండ్స్, బాగానే ఉంటుంది. ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చక్కగా కలుపుకోవాలి. నిమ్మరసం యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటే ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉంది కదా మన కేక్ బ్యాటర్ అనేది. కాస్త చిక్కగా ఉంది ఫ్రెండ్స్, కాబట్టి నేను ఇక్కడ మరొక టేబుల్ స్పూన్ వరకు పాలని యాడ్ చేశాను. ఈ విధంగా యాడ్ చేసుకొని మరీ పల్చగా ఉండొద్దు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదు బ్యాటర్ అనేది. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగానే కలుపుకొని చూస్తున్నారు కదా, రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది చక్కగా వచ్చింది కదా. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ముందుగా బటర్ పేపర్ వేసుకొని ఆయిల్తో గ్రీస్ చేసుకుని పెట్టుకున్నాం కదా కేక్ మౌల్డ్ని. ఆ కేక్ మౌల్డ్లోకి మనం రెడీ చేసుకున్న బ్యాటర్ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా బ్యాటర్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా ట్యాప్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా ఎందుకు ట్యాప్ చేయాలి అంటే అందులో ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోవడం కోసం ఈ విధంగా ట్యాప్ చేయాలి. ఇలా చక్కగా రెడీగా పక్కన పెట్టుకొని స్టవ్ దగ్గరికి వెళ్దామా కేక్ని బేక్ చేసుకోవడం కోసం.
నేను ముందుగానే ఒక 10 నిమిషాల ముందు ఈ విధంగా ఒక కడాయిని పెట్టి ప్రీ హీట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా స్టాండ్ని కూడా పెట్టుకొని మీరు తీసుకున్న కడాయి కానీ లేదా ఏదైనా బౌల్ కానీ అడుగు మందంగా ఉంటే ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా స్టాండ్ని పెట్టుకోవచ్చు. లేదు పల్చగా ఉన్న మౌల్ని పెట్టుకుంటే కనుక అడుగున స్టాండ్ని కానీ సాల్ట్ని కానీ వేసుకున్నాక స్టాండ్ పెట్టుకోవాలి. ఈ విధంగా కాస్త ప్రీహీట్ చేసిన తర్వాత కేక్ మౌల్ని పెట్టుకుని 30 to 40 minutes బేక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కేక్ని. ఈ విధంగా 40 minutes తర్వాత మన కేక్ అనేది ఏ విధంగా రెడీ అయిందో ఒకసారి మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మన కేక్ అనేది ఎంత చక్కగా బేక్ అయిందో కదా, చేతికి కూడా ఏమీ అంటుకోవడం లేదు. చూస్తున్నారు కదా, అయినా సరే మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ విధంగా నైఫ్ని సెంటర్లో గుచ్చి చూస్తే బాగా క్లీన్గా వచ్చేసింది అంటే మన కేక్ అనేది పూర్తిగా బేక్ అయిపోయినట్లే. ఈ విధంగా బేక్ అయిన కేక్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ విధంగా బయటికి తీసుకుని పూర్తిగా చల్లారడానికి పక్కన పెట్టుకుని నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం. మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం ఇప్పుడు ఈ కేక్ పైన లైట్గా డెకరేట్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అంటే ఎంతో ఈజీగా ఇంట్లోనే క్రీమ్ని కూడా నేను రెడీ చేయబోతున్నాను. ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 కప్పులంతా పాలని తీసుకోవాలి. అందులో కాసిన్ని పాలని మిగిల్చుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా పాలని మిగిల్చుకొని పక్కన పెట్టుకుని ఈ పాలని బాగా మరిగి ఈ విధంగా పొంగొచ్చేలాగా మరిగించుకోవాలి. ఇలా పొంగొచ్చిన తర్వాత మరికొద్దిగా సేపు బాగా మరగనివ్వాలి. ఈ పాలు ఎంత బాగా మరిగితే మనం కేక్ పైన వేసే క్రీమ్ అనేది అంత చక్కటి రుచితో కుదురుతుంది ఫ్రెండ్స్. అందుకని కాసేపు మరిగించుకుందాం. మన పాలనేవి మరిగేలోపు మనం ముందుగా కొన్ని పాలని మిగిల్చుకున్నాం కదా, ఆ పాలల్లో మనం ముందుగా తీసుకున్న బియ్యపిండి ఉంది కదా ఫ్రెండ్స్, 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండిని తీసుకున్నాం కదా, ఆ బియ్యపిండిని కలుపుకుని ఈ విధంగా మరుగుతున్న పాలల్లోకి ఒక చేత్తో యాడ్ చేసుకుంటూ మరో చేత్తో ఈ విధంగా లమ్స్ ఏవి లేకుండా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకుంటూ ఉండే కొద్దిసేపట్లోనే ఈ మిశ్రమం మొత్తం కాస్త చిక్కబడుతుంది. ఈ విధంగా కాస్త వెనిలా ఎసెన్స్ని అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదారని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుతూ ఉండగానే కాస్త చిక్కబడుతుంది ఈ మిశ్రమం అనేది. చూస్తున్నారు కదా, కాస్త చిక్కబడింది కదా. ఇలా చిక్కబడ్డాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారడానికి పెట్టుకుందాం. చల్లారిన తర్వాత మరి కాస్త థిక్గా మారుతుంది. చూస్తున్నారు కదా, పూర్తిగా చల్లారిన తర్వాత మరికొద్దిగా చిక్కబడింది కదా మనం రెడీ చేసుకున్న ఈ బియ్యపిండి బ్యాటర్ అనేది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసుకున్న మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ అనేది మీ ఇష్టం ఫ్రెండ్స్, నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు, బట్ వేసారంటే చాలా చక్కటి రుచిగా ఉంటుంది. వేసి గ్రైండ్ చేసుకున్నారంటే ఈ విధంగా కాస్త పల్చబడి మన క్రీమ్ అనేది రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన క్రీమ్ని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకుని నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దామా. మరి మన కేక్ అనేది పూర్తిగా చల్లారిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మౌల్డ్ నుంచి అన్మోల్డ్ చేసుకుందాం. దీన్ని హెడ్జెస్ అవి ఏమీ లూజ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మనం బటర్ పేపర్ వేసాం కాబట్టి చక్కగా కేక్ అనేది వచ్చేసింది కదా. వెనకాల ఉండే బటర్ పేపర్ కూడా నేను పూర్తిగా రిమూవ్ చేశాను. ఇప్పుడు ఈ కేక్ని మనం 2 ముక్కలుగా కట్ చేసుకుందాం. పైన పొంగిన పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కాస్త ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేసి తీసుకుని ఇప్పుడు మనం కేక్ని 2 ముక్కలుగా కట్ చేసుకుందాం. ఏదైనా ఇంట్లో ఉండే దారపురీలు ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాంతో థ్రెడ్తో ఈ విధంగా కట్ చేయాలి. మనం లాగుతూ కట్ చేసామంటే కరెక్ట్ సెంటర్లోకి పెట్టి ఈజీగా కేక్ అనేది కట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత చక్కగా. నేను 2 పార్ట్స్గా డివైడ్ చేశాను ఫ్రెండ్స్. మీరు 3 ముక్కలుగా కూడా కట్ చేయొచ్చు. ఎంత ప్లప్పీగా సాఫ్ట్గా పొంగుతూ మన కేక్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న కేక్ని మనం డెకరేట్ చేసుకుందాం. ఈ విధంగా ముందు మనం తీసుకున్న ప్లేట్లో కాస్త మనం రెడీ చేసుకున్న క్రీమ్ని వేసుకోవాలి. ఈ విధంగా
చాలా చక్కగా ఐస్ క్రీమ్ ఫ్లేవర్తో మంచి ఐస్ క్రీమ్ రుచిలా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ క్రీమ్ అనేది చూసారు కదా, ఎంతో హైజీనిక్గా ఇంట్లోనే క్రీమ్ కూడా మనం రెడీ చేసుకున్నాం కదా. ఈ విధంగా కాస్త క్రీమ్ని అప్లై చేసుకుని మళ్ళీ దానిపైన మనం కట్ చేసిన లేయర్ అనేది పెట్టి దానిపైన కూడా కాస్త క్రీమ్ని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా వేసి అప్లై చేసుకున్నాక మొత్తం ఈ విధంగా చక్కగా కేక్ అనేది బయటికి కనిపించకుండా అప్లై చేయాలి. ఇలా అప్లై చేసుకున్నాక మిగతా వేరే లేయర్ కూడా దీనిపైన పెట్టుకుందాం. ఈ విధంగా పెట్టి మళ్ళీ దానిపైన కూడా మొత్తం ఈ క్రీమ్ని వేసుకోవాలి. కేక్ అనేది బయటికి కనిపించకుండా వేసుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, నేను మరో ప్లేట్లోకి మార్చుకున్నాను. మీకు నచ్చకపోతే ఓన్లీ కేక్ పైన మాత్రమే క్రీమ్ని వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఇంకా మిగిల్చడం ఎందుకని మొత్తం క్రీమ్ని కేక్ పైన వేసుకున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మన రవ్వ మలాయ్ కేక్ అనేది. ఈ విధంగా చేసుకుంటే ఇలా వేసుకున్నాక కాస్త ఎండు కొబ్బరిని కానీ లేదంటే పచ్చి కొబ్బరిని కానీ ఈ విధంగా చాప్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత దీనిపైన కాసిన్ని నేను టూటీ ఫ్రూటీని వేసుకుంటున్నాను. ఇవి మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. వేస్తే మాత్రం ఎంత కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తుంది కదా మన కేక్ అనేది. ఈ విధంగా టూటీ ఫ్రూటీని చల్లుకున్నామంటే సింపుల్గా ఎంత టేస్టీగా ఉండే కేవలం ఇంట్లో ఉండే రవ్వతోనే ఎంత చక్కగా మన రవ్వ మలాయ్ కేక్ అనేది సో స్వీట్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఖచ్చితంగా నేను చూపించిన క్వాంటిటీస్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతూ మీరు కూడా ప్రిపేర్ చేసి మీ కేక్ టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా వంటకాలు కావాలన్నా డెఫినెట్గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈజీ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.